ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ పేరేంటి? శివ సార్. ఆ బొమ్మ ఏంటి? ఇది మా అక్క భూమిది సార్. మా అక్క ఈ బొమ్మతో పాటు ట్రైన్లో దొరికిందంట మా అమ్మా నాన్నలకి. అప్పటిదాకా పిల్లలు పుట్టని మా అమ్మకి మా అక్క ఇంట్లో అడుగు పెట్టగానే నేను మా అమ్మ కడుపులో పడ్డానంట. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. అయ్యయ్యో సారీరా. ఇదిగో వాటర్ తాగు. ఎలాగైనా మా అక్కకి ఈ బొమ్మ అందించాలని మా అమ్మ నాన్న చెప్పారండి. అదే వాళ్ళ చివరి కోరిక. ఏంట్రా ఈ బొమ్మలో అంత స్పెషల్ ఏంటి? చూద్దాం ఇవ్వు. మనకి స్పెషల్ కాదండి, పుట్టుకతోనే తను ఈ బొమ్మతో పాటు దొరికింది కదండి, మా అక్కకి స్పెషల్ అవుతుంది. అవునా, బాగుంది, చాలా బాగుంది. ఏంట్రా ఇందులో కెమెరా ఉంది? తెలీదండి, మీరిప్పుడు తీస్తేనే తెలిసింది బొమ్మలో అది ఉందని. సార్ ఆకలి అవుతుందని చెప్పాడు, టిఫిన్ తెప్పించాను సార్. ఓకే, టిఫిన్ చేయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఓకే సార్, రా. మై గాడ్, ఈవిడ ఫేమస్ డాన్సర్ శోభాచంద్ర గారు కదూ? ఈవిడ శరత్ చంద్ర గారి సెకండ్ వైఫ్ అపూర్వ. అంటే ఇన్నాళ్ళు అందరూ అనుకుంటున్నట్టు శోభాచంద్ర గారు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదన్నమాట. ఈ విషయం అర్జెంటుగా శరత్ చంద్ర గారికి చెప్పాలి. అమ్మా భూమి, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అదేంటి నాన్న అలా అడుగుతున్నారు? నేనేమైనా దాస్తున్నానని మీరు అనుమానపడుతున్నారా? అలాంటిదేం లేదమ్మా, జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. పెళ్లికి ముందు ఆ చెర్రీగాడు నిన్ను ఆ గగన్ని కలపాలని చూశాడు కదా. పెళ్లిలో వాడు నీ మెడలో కట్టాల్సిన తాడి నక్షత్ర మెడలో కట్టాడు. అంటే దానర్థం ఏంటి? నువ్వింకా ఆ గగన్ని ప్రేమిస్తున్నావని చెర్రీ అనుకుంటున్నాడు. నువ్వు ఆ గగన్ గాడు ఎప్పటికైనా కలుస్తారనే ఉద్దేశంతోనే నక్షత్ర మెడలో తాళి కట్టాడని నా అనుమానం. చెప్పమ్మా, ఇంకా ఆ గగన్ నీ మనసులో ఉన్నాడా? ఎప్పటికైనా మీరిద్దరూ కలుసుకుంటారన్న ఆశ చెర్రీకి ఉన్నట్టే నీకు ఉందా? లేదు నాన్న. ఎప్పటికైనా అలాంటి ఆశ పుట్టే అవకాశం ఉందా? ఉండదు నాన్న. చూసావు కదమ్మా, ఆ గగన్ గాడు పెళ్లి పందిర్లో ఎంతగా అవమానించాడో. మళ్ళీ వాడు నీ మనసులోకొచ్చినా వాడితో నువ్వు వెళ్ళిపోవాలనుకున్నా మీ నాన్న బ్రతకడమ్మా, చచ్చిపోతాడమ్మా. నాన్న అలా మాట్లాడకండి. లేదు భూమి, నేను ఇలాగే మాట్లాడాలి. శరత్చంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? మనకున్న పరువు ప్రతిష్టలేంటో, మన చరిత్ర ఏంటో, నీ మీద నేను పెంచుకున్న ఆశలెన్నో నీకు చెప్పాలి. అప్పుడే నా ఆవేదన అర్థమవుతుంది.
ఆ గగన్ని నువ్వు తలుచుకోను కూడా తలుచుకోవు. ఛా, లిఫ్ట్ చేయట్లేదేంటి? భూమక్క ఇవిగో వాటర్ తాగు. సార్, ఆ? మా అక్క సార్, ఆ? మా భూమి అక్క సార్ తను. బా, భూమి అంటే ఎవరో అనుకున్నాను. ఈ భూమి గురించే నన్ను మాట్లాడేది. తనే సార్ మా అక్క. సార్ తను ఎక్కడుంటుంది మీకు తెలుసా సార్? నాకేంటయ్యా, సిటీ మొత్తానికి తెలుసు. శరత్చంద్ర గారి కూతురు. శరత్చంద్ర గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎవరిని అడిగినా చెప్తారు. సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్. వెళ్దూగాన్లే, టిఫిన్ చేశాక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళు. ఓ, సార్ నన్ను తీసుకెళ్తారు కదా? తీసుకెళ్తాలేవయ్యా. ఉమ్. అబ్బా, అది కూడా తెస్తానులేవే. సరే ఉంటాను. హ? శివా, శివా, ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? శివా, యా ఐ జస్ట్ రీచ్ హోమ్. అగ్రిమెంట్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చెప్తాను. యా గగన్, అమ్మా. ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కాదమ్మా, ఇది నా కర్మ. 50 lakhs లాస్ వచ్చేలా ఉంది. ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయబోయి ఇంకొక అగ్రిమెంట్ మీద సైన్ చేశానని డౌట్గా ఉంది. నేను చెక్ చేయాలమ్మా. నా ఈ కర్మకి కన్ఫ్యూజన్కి కారణం ఎవరో తెలుసా అమ్మా? భూమి. తను అనవసరంగా నా లైఫ్లోకి వచ్చింది. నా దగ్గరున్న ప్రశాంతతని పట్టుకొని వెళ్ళింది.